నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ ప్రియమైన వారి నుండి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. అయితే ప్రియమైన వారి నుండి ఎటువంటి వార్త మీకు రాబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు తులారాశి వారికి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వర్తకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో కూడా నూతనమైన మార్పులు చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు చూస్తే ఈ ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త రాబోతుంది. అంటే మీ యొక్క జీవితంలో చాలా ఆప్తులు, మిత్రులు, సన్నిహితులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో అంటే వారితో మీకు ఒక చక్కటి బాండింగ్ అనేది ఉంది. అటువంటి వ్యక్తుల నుండి ఒక శుభవార్త మీకు ఈరోజు రాబోతుంది. అంటే అది ఎవరి గురించి అయినా కావచ్చు. కానీ ఒక గుడ్ న్యూస్‌నైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క పర్సనల్ విషయానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ విషయానికి సంబంధించింది కావచ్చు. మీరు ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి ఒక గుడ్ న్యూస్‌ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీరు పరిచయాన్నైతే ఏర్పరచుకోబోతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మంచి సన్నిహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్నైతే తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పవచ్చు. అలాగే మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించి పనిని మొదలుపెట్టండి. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నట్లయితే ఆ ఊబి నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలుపెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలుపెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి. ఆటంకాలను క్లియర్ చేసుకునే విషయంలో మీరు చాలా రోజులుగా సతమతం అవుతున్నారు. ఆ యొక్క ఆటంకాలను మీరు ఈరోజు క్లియర్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి లేదా సన్నిహితుల నుండి మీ యొక్క కెరియర్‌కి సంబంధించి లేదా ఆదాయ మార్గానికి సంబంధించి
ఒక శుభవార్తనైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆ ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో డిసెంబర్ 1వ తారీఖు సోమవారం మీకు దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.